వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో మీకు అవి యూజ్ అవుతాయండి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయించడానికి కూడా మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో అయితే కలెక్షన్స్ చాలా బాగున్నాయండి. ఇవి వచ్చేసి నేను ట్రయాంగిల్ షేప్ బ్యాక్ నెక్ డిజైన్ చూపిస్తున్నానండి. మనం ఎప్పుడూ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే యూనిక్గా ఉండాలని కోరుకుంటాం కదండి. అందుకే ఈ మోడల్ డిజైన్స్ ట్రై చేయండి. ఇవైతే మీరు చాలా తక్కువ చూసి ఉంటారండి. ఈ డిజైన్స్ అన్నీ కూడా ఏ వీడియోలో మీరు చూసుండరు, అందుకే ఇవి ట్రై చేసి చూడండి. ఇవి వచ్చేసి మనం పట్టు అని ఫ్యాన్సీ, డైలీ వేర్, కాటన్ ఇలా శారీ ఏదైనా కూడా మనం ఈ డిజైన్స్ పెట్టుకున్నా బాగుంటుందండి. ఇందులో అయితే చూస్తున్నారు కదండి, సింగిల్ కలర్వి ఉన్నాయి, అలాగే 2 కలర్ డిజైన్స్ కూడా ఉన్నాయి. మనకు శారీ సింగిల్ కలర్ ఉందనుకోండి మామూలుగా ఇలా పెట్టేసుకోవచ్చు సింపుల్గా. అలాగే 2 కలర్స్ ఉందనుకోండి బ్యాక్ నెక్కి మనకు ఆపోజిట్ కలర్ పైపింగ్ కానీ లేస్ కానీ వేసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా ఇందులో డోరీ మోడల్ కూడా ఉన్నాయి, వాటిని కూడా ట్రై చేయండి. డోరీ అనగానే ఎప్పుడు మనము బ్యాక్ నెక్ పెట్టేసుకొని పైన సింపుల్గా పెట్టుకుంటారు. అలా కాకుండా ఇందులో ట్రయాంగిల్ షేప్ పెట్టుకొని డోరీ పెట్టుకోవడం, అలాగే మనకి ట్రయాంగిల్ షేప్ రావాలంటే అక్కడ హుక్ కానీ బటన్ కానీ పోట్లీ బటన్ పెట్టుకుంటే చూడడానికి బాగుంటుందండి. ఇక మీరు పట్టు శారీస్ కనుకోండి గోల్డ్ లేస్ వేస్తే బాగుంటుంది. ఒకవేళ మనకి శారీ 2 కలర్స్ ఉందనుకోండి ఆపోజిట్ కలర్ పైపింగ్ వేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ సింగిల్ కలరే ఉందనుకోండి దానికి మనము సిల్వర్ కానీ గోల్డ్ పైపింగ్ కానీ లేకపోతే లేస్ వేసుకుంటే చూడడానికి బాగుంటుంది. ఇందులో అయితే మీరు బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇక ఇందులో మనకి బ్యాక్ హుక్స్ పైన కానీ కింద పెట్టుకోవచ్చు. అలాగే బ్యాక్ నెక్ ఎలా పెట్టుకుంటామో దానికి మ్యాచింగ్ స్లీవ్స్ పెట్టుకుంటే బాగుంటుందండి. మ్యాచింగ్గా అంటే మనం బ్యాక్ పోట్లీ బటన్స్ పెట్టుకుంటే స్లీవ్స్కి పెట్టుకోవడం కానివ్వండి, బ్యాక్ బౌ నెక్ మోడల్ అయితే స్లీవ్స్కి బౌ మోడల్ అలా పెట్టుకుంటే చూడడానికి బాగుంటుందండి. అలా ట్రై చేసి చూడండి. ట్రయాంగిల్ షేప్ వచ్చేసి మనం సింపుల్గా పెట్టుకోవచ్చు అండి, లేదా మనము ట్రయాంగిల్ షేప్ పెట్టుకొని బ్యాక్ హుక్స్ కానీ నార్మల్ బటన్స్ కానీ లేదా బ్యాక్ హుక్ డోరీస్ కూడా ట్రై చేయొచ్చండి. మనము స్మాల్ ట్రయాంగిల్ ట్రై చేస్తూ కూడా డిఫరెంట్ డిజైన్స్ పెట్టుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్నట్టుగా చాలా డిఫరెంట్గా ట్రై చేసి పెట్టుకోవచ్చు అండి. ఇక ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుందండి ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలని. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.